నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని ఇంత ఉందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు నేనేం గుంజుకోలేదే మీరు అందరు కలిసి ఇక లాభం లేదా నువ్వు దిగు ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు నేను పని చేయనియాలి కదా నన్ను ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది 2026 వచ్చినా పూర్తి చేయనందుకే కదా నేను మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో ఒక తలిగి కూలిపోయిందంట దానికి మేము కాళేశ్వరం కట్టినాం అది కాళేశ్వరం కాదురా ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో అబద్ధాలు మాట్లాడతారు ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడరు సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు మీకు నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తాయి రేపటి తెలంగాణ మీది భవిష్యత్తు మీది యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే నడిపించుకునేది మీరే నేను ఒక తొవ్వదారి చూపించి పోతాం ఎవరు బతకరు కదా 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా ఎంతసేపు పని చేస్తాం పానం వాడమని చెప్పి చేస్తాం జర కొంచెం కింది అయితే అయిపోయి ఉంటుందా కాబట్టి మీరు యూత్ ఉన్నారు మంచిగా ఉన్నారు ఈ విభేదించుకొని రాజకీయంగా ఘర్షించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాదు ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే ఒకప్పుడు చాలా బాధపడ్డాం ఆలేరు ఏరియా కానీ భువనగిరి ఏరియా కానీ ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి వారు వచ్చిండ్రు వారు వెంట మీరందరూ వచ్చిండ్రు నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా మీరందరూ తన మీద ప్రేమతో వచ్చింది కాబట్టి ఆయనకే రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మేదారి ఇంకెవరు జిమ్మేదారి ఉండదు నేను ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనక పోయేది ఉండదు ఒక మాట అన్నామంటే అక్కడ నాగార్జున సార్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు వాళ్ళ ఆయన చచ్చిపోయాడు ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు అధికారం ఉంటుంది పిల్లగాడు ఉన్నాడు అడ్వకేట్ ఉన్నాడు అని చెప్తే అక్కడ కోటిరెడ్డి గారిని ఇంకోలేడు అన్నాడు నేను మంత్రి గారికి చెప్పిన ఆయనకి సంజాయించి చెప్పు నువ్వు ఆయన ఎమ్మెల్సీ చేద్దాము ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది మంచి గౌరవించుకుందాం అని చెప్తే కోటిరెడ్డిని పిలిచి చెప్పిన నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్సీలు ఆయనకు తెలియదు నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి చెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరుగుండదు బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది మంచి యువకుడు ఉత్సాహం ఉంది శేఖర్ రెడ్డి అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు ఏముంది మిగిలది చాలా అద్భుతంగా పని జరుగుతుంది భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది నేను చేసిన బీబీనగర్ల ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే ఓకే అది రావాలని పొద్దున్న లేత లొల్లు పెడుతుండే అది కూడా తెచ్చుకోగలిగినాం ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం ఇంకా చాలా కావాలి అయిపోదు మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు బస్వాపూర్తో చాలా లాభం జరుగుతుంది మనకు అక్కడ 2 నియోజకవర్గాలు రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా శేఖర్ రెడ్డి గారు కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి గెలుచుడు ముఖ్యం కాదు గెలుస్తాము గాడపలు ఏదోసారి ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి ఈ ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబాయి పబ్లిక్ ఆ పేరు రావాలి ప్రజలకు ఆ సేవ జరగాలి అదే గొప్పతనం అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది ప్రజలు యాది పట్టుకుంటారు ఆ పదవి వచ్చిందని కూడా సార్థకమవుతుంది కాబట్టి ఆ రకంగా మీరు ఇద్దరు కలిసి చేసి ఆ జిల్లాను బ్రహ్మాండమైన జిల్లా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మీ అందరికీ మరొకసారి మనస్పూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకోవడం జై తెలంగాణ మొత్తం రైతులకు ఇచ్చే ముందు ఎలక్ట్రిసిటీ అధికారులు ఇట్లా గదగద వణుకుతున్నారు ఈయనరా భయ్ ఏం కాదు అట్లుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తుంది ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టుడు
3 ఫేజ్ లేకపోతే ఇంకోటి ఏదో చేసి అది తమాషలు అందరూ ఒకటేసారి పెడితేప్పటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పి మీరు అంతా భయపడే అవసరం లేదా, 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టంలో నేను పెట్టుకుంటా, ఇంకోటి ఇష్టం ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ఆయన భువనగిరి పోయి పెట్టుకుంటాడు, ఒక ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు. ఒకటేసారి అందరు పెట్టరు, వాళ్ళ వీలుని బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు. మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు అడిగితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా నాకు అర్థంగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. 24 గంటలు ఉంటే ఎవరికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది, బతుకుతాం. కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో ఏమన్నారంటే, సార్ 24 గంటలు అయితే ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి. మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే, అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను. ఇవన్నీ విషయాలు చెప్పి, సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుంది అంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి, కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవతల మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇడుగురా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సీ ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్లో ఫైల్ పంపి వచ్చే వరకల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్ప కూలుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా ఏం మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి, ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నాకు కరెంటు కావాలి, నేను 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు, పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు. ఏంది అంటే ఒకటే మాట చెప్పిన వాళ్ళు, సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో జెన్కోలో దానిలో ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా, ఇంత మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్. ఇక్కడ మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయండి సార్ అని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద, ఇంజనీర్స్ మీద మనం ఆధారపడి చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషాగా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా తీయగలుగుతున్నాం, ఏ కారణం నుంచి తీయగలుగుతున్నాం ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు, ఆర్థిక శాస్త్రవేత్తలు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, మరి ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది. మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, అలా బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయి ఉండ్రి, చెట్టుకోడు గుట్టకోడు అయిన ఉండ్రి, భూములు అమ్ముకున్నారు, నాశనం అయిపోయినారు. కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయించి చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడు కొంచెం రైతుల జేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కాని కాదు, అర్థం చేసుకున్నకి ఎట్లయిద్దంటే, రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకారుల గలగలలాడతాయి. ఒక డ్రెస్ కొనుక్కుంటే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు, అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది ఆ డబ్బు, రైతు దగ్గర ఆగదు. దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం నంబర్ 1 అయినాం తలసరి ఆదాయంలో. ఊరికే ఓలే, ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ. పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతుంది.